ఈరోజు మనం ఎంతో పవిత్రమైన భక్తితో నిండిన ప్రయాణం తిరుమల అలిపిరి మెట్ల మార్గం గురించి తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా అలిపిరి మెట్లు ఎక్కారా, లేక ఎక్కాలని ప్లాన్ చేస్తున్నారా? అసలు అలిపిరి మెట్లు ఎన్ని ఉంటాయి? అసలు అన్ని మెట్లు మనం ఎక్కగలమా? దారిలో ఏమేమి వసతులు ఉంటాయి? అసలు మెట్లు ఎక్కడం ఎలా స్టార్ట్ చేస్తారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. 3550 మెట్లు, 9 కిలోమీటర్ల ప్రయాణం. కానీ ప్రతి అడుగు వెనక ఒక భక్తి, ఒక నమ్మకం. ఎందుకు లక్షల మంది భక్తులు ఈ అలిపిరి మెట్లు ఎక్కాలనుకుంటారు? ఈ ప్రయాణంలో ఏం స్పెషల్ ఉంది? ఈరోజు మనం ఈ పవిత్రమైన ప్రయాణం మొదలు పెడదాం. తిరుపతిలోని అలిపిరి దగ్గర నుంచి ఈ మెట్ల ప్రయాణం ప్రారంభమవుతుంది. ఈ దారిలో కనిపించే ప్రతి ఒక్క గోపురానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ దారిలో మనకు స్వామివారి యొక్క దశావతారాలు కనిపించడం జరుగుతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనురెడ్డి లైఫ్ స్టైల్. తిరుమలకు వెళ్ళే దారుల్లో అలిపిరి మెట్ల ప్రయాణం ఒకటి. గరుడ సర్కిల్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే అలిపిరి మెట్లు ఉండడం జరుగుతుంది. ఇక్కడే అలిపిరి మెట్ల స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ భక్తులు తమ కొబ్బరికాయలను కొట్టి వారి ప్రయాణాలను స్టార్ట్ చేస్తారు. మొదటి గోపురంకి వెళ్ళే ముందు ఇక్కడైతే శ్రీకృష్ణుని టెంపుల్, శ్రీవారి పాదాలు ఉండడం జరుగుతుంది. అక్కడ ఫోన్ అలో లేకపోవడం వల్ల మేము వీడియో తీయలేకపోయాము. ఇదైతే ఫస్ట్ గోపురం. అలా మొదటి గోపురం దాటి ముందుకు రాగానే దశావతారాల్లోని మొదటి అవతారమైన మత్స్యావతారం కనిపించడం జరుగుతుంది. మత్స్యావతారం దాటి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ చెకింగ్ పాయింట్ అయితే ఉంటుంది. మనతో తెచ్చుకున్న లగేజ్, బ్యాగ్స్ చెక్ చేయడం జరుగుతుంది. దీనినే తలయేరు గుండు లేదా మోకాల గుండు అని పిలుస్తారు. దీనికి మోకాలు ఆనించడం వల్ల జీవితంలో ఎప్పుడూ మోకాల నొప్పులు రావని ప్రజల నమ్మకం. అందుకే భక్తులందరూ ఇక్కడ మోకాళ్ళు ఆనిస్తూ ఉంటారు. కొంచెం ముందుకు వెళ్ళగానే రైట్ సైడ్లో హనుమాన్ టెంపుల్ అయితే ఉంది. అక్కడ అందరూ రాయిపైన రాయి పెట్టి వారి మొక్కులను మొక్కుకుంటున్నారు. ఏదైనా కోరిక కోరుకొని ఇల్లు కట్టుకోవాలి, పెళ్ళి కావాలి అని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మొక్కుకొని పెడతారంట. కానీ వాళ్ళ మొక్కులు నెరవేరగానే అవి తీసేయాలంట ఖచ్చితంగా. మనకి అంతవరకు నడుచుకుంటూ వెళ్ళడమే చాలా కష్టం. కానీ వీళ్ళు కర్పూరం వెలిగిస్తూ పసుపు కుంకుమలు పెడుతూ వస్తూ ఉంటారు. ఇక్కడ కృష్ణ జింకలు ఎంత బాగున్నాయి కదా. ఒక్కొక్క ప్లేస్లో అయితే గుంపులుగా కూడా ఉన్నాయి. అడవిలో చాలానే జంతువులు ఉన్నాయంట. కానీ కొన్ని ప్లేస్లలో డేంజర్ బోర్డ్స్ కూడా పెట్టారు. వాటికి ఆహారం పెడితే అవి బయటికి వస్తాయని. కొన్ని ప్లేసుల్లో పోలీసులు కూడా ఉన్నారు. స్వామివారి దశావతారాల్లో ఇది 2వ అవతారం, కూర్మావతారం. కూర్మావతారం దాటి చాలా ముందుకు వచ్చాక 2వ గోపురం అయితే వస్తుంది. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అన్నీ తేడా లేకుండా అందరూ మెట్ల మార్గంలో వెళ్తున్నారు. ఇక్కడ అయితే గజేంద్ర మోక్షం కనిపిస్తుంది. దీనికి ఒక స్టోరీ కూడా ఉంది. మొసలి చేతిలో ఏనుగు చిక్కినప్పుడు స్వామివారిని శరణు వేడగా ఏనుగును రక్షించడానికైతే స్వామివారు వస్తారు. మొత్తానికైతే 700 మెట్లు కంప్లీట్ చేసిన, ఇంకా 2850 మెట్లు అయితే ఉన్నాయి. స్వామివారి దశావతారాలలో 3వ అవతారం ఆది వరాహ అవతారం. వాళ్ళు అక్కడ పిక్స్ దిగుతున్నారు అని నేను ముందుకి వెళ్ళలేదు. అందుకే అక్కడ నుండి మొక్కేసి వచ్చేసాను. ఇక్కడ అయితే అన్ని వసతులు ఉంటాయి. ప్రతి ఒక్క ప్లేస్లో త్రాగునీరు ఉంటుంది అండ్ మరుగుదొడ్లు కూడా ఉంటాయి. వాటర్ అయితే ఫ్రీ. కానీ ఏమైనా తినాలనుకుంటే మన వెంట ఏమైనా తెచ్చుకుంటే తినాలి, లేకపోతే ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి, కొనుక్కొని తినాలి. నేనైతే చాలానే అలసిపోయాను. కూర్చోవడానికి అయితే చాలానే ప్లేస్లు ఉంటాయి. ఇక్కడ మెట్ల పైన క్లీన్ చేసేవారు కూడా ఉంటారు. ఇక్కడ హనుమాన్ అయితే ఉన్నాడు. కింద పాదాలు కూడా ఉన్నాయి. కొంచెం ముందుకెళ్తే స్వామివారి దశావతారాల్లో 4వ అవతారం నరసింహ అవతారం. నరసింహ అవతారం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. మేమైతే 1800 మెట్లు ఎక్కేసాము. ఇంకా
1750 అయితే ఉన్నాయి. స్వామివారి దశావతారాల్లో ఇది 5వ అవతారం, వామన అవతారం. మొత్తానికైతే 2000 కంప్లీట్ చేసిన ఇంకా ముందుకు వెళ్తే ఇంకొక గోపురం వస్తుంది. దీనినే గాలి గోపురం అని అంటారు. ఇక్కడైతే 2 టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ కాసేపు కూర్చుంటే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది, అలాగే మైండ్ రిలీఫ్ అవుతుంది. ఇవి ఒకటే భక్తాంజనేయ టెంపుల్, ఇంకొకటి కోదండరామ స్వామి టెంపుల్. ఇక్కడైతే ఒకప్పుడు టికెట్ ఇక్కడే ఇచ్చేటోళ్ళంట, ఇప్పుడైతే ఇక్కడ వసతి లేదు. అలా తినడానికైతే చాలానే హోటల్స్ ఉన్నాయి. ఇక్కడ టిఫిన్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా ఉన్నాయి. కొంచెం ముందుకొస్తే స్వామివారి దశావతారాల్లో 6వ అవతారం శ్రీ పరశురామ అవతారం అయితే కనిపిస్తుంది మనకి. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే హాస్పిటల్ అయితే ఉంది. ఇక్కడ మాత్రం ఫ్రీగానే చూస్తారు. ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే ఏదైనా అవుతే చూయించుకోవడానికి ఇక్కడైతే కంఫర్టబుల్గా ఉంటుంది. ఇలా చాలా ప్లేస్లోనే హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ఇక ఇక్కడ నుండి అయితే మెట్లు అయితే ఉండవు, చాలా తక్కువగా ఉంటాయి. స్టార్టింగ్లో ఉన్నంత మెట్లు అయితే ఉండవు. ఇక్కడైతే గోవిందనామాలు రాసి ఉన్నాయి గోడల పైన. అవి చదువుకుంటూ మనసు కొంచెం ఆహ్లాదంగా అనిపిస్తుంది చదువుకుంటూ వెళ్తుంటే. అలాగే ఎనర్జీ కూడా వచ్చినట్టు అనిపిస్తుంది. మీరు వెళ్ళాలి అనుకుంటే ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా వెళ్ళండి. మార్నింగ్ అయితే ఆ కొండల్లో ప్రయాణం చాలా ఫ్రెష్ గాలి, పీస్ఫుల్ సైలెన్స్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేనైతే చాలా ఎండలో వెళ్ళినాము. 10కి స్టార్ట్ చేసిన నేనైతే. మొత్తానికైతే 2300 కంప్లీట్ అయినాయి. చిన్నలు పెద్దలు అని వృద్ధులు అని ఏం తేడా లేకుండా అందరూ మెట్లు ఎంత ఎనర్జీతో ఎక్కుతున్నారో వాళ్ళని చూస్తే మనకి పోయిన ఎనర్జీ కూడా తిరిగి వస్తుంది. నేనైతే తిరుమల వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. నాకు ఇన్ని ఇయర్స్కి స్వామివారి నుండి పిలుపు వచ్చింది. మా చిన్నోడైతే పుట్టిన 11 మంత్స్కే వచ్చిండు. తిరుపతికి రావాలంటే చాలా అదృష్టం ఉండాలి. ఎవరైనా కానీ రావాలనుకుంటే రారు, స్వామివారి పిలుపు ఉంటేనే వస్తారు అని అయితే నేను విన్నాను. స్వామివారి పిలుపు లేనిది వెళ్ళలేమని అయితే నా జీవితంలో నేనైతే ఇది తెలుసుకున్నాను. ఇక అంతే అండి. ముందరికి వెళ్తే కూల్ డ్రింక్స్ అండ్ షాప్స్ ఉన్నాయి. నేనైతే ఒక మ్యాంగో అండ్ ఒక కీర తిన్నాను, వాటర్ తాగాను. స్వామివారి దశావతారాల్లో 7వ అవతారం శ్రీరామ అవతారం ఇక్కడ మనకి కనిపిస్తుంది. మీకు ఏదైనా తినాలనిపిస్తే తాగాలనిపిస్తే మజ్జిగ వంటివి ఏదైనా కూల్ డ్రింక్స్ లాంటివి తాగండి, నిమ్మరసం లాంటివి, లేకపోతే తక్కువ క్వాంటిటీ ఉన్న ఫుడ్ ఏదైనా తీసుకోండి. లేకపోతే మెట్లు ఎక్కుతున్న కొద్దీ ఇబ్బంది అయిపోతుంది మీకే. ఇక ఇక్కడ నుండి మెట్లు లేవు, గోవిందనామాలు చదువుతూ అలా ముందుకు వెళ్తుంటే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. కొంతమంది గోవిందనామాలు జపిస్తే మరికొంతమంది గోవింద అనే నామాన్ని స్మరిస్తూ వాళ్ళ నడకను స్టార్ట్ చేసి స్మరిస్తూ ముందుకు వెళతారు. స్వామివారి దశావతారాల్లో 8వ అవతారం బలరామ అవతారం. ఇక ఇక్కడ నుండి మళ్ళీ మెట్లు స్టార్ట్ అవుతాయి. నాకైతే మెట్లు ఎక్కడం చాలా కష్టంగా అనిపించింది, కానీ స్వామివారిని చూడాలన్న ఆతృతతో ఇంకా ముందుకు వెళ్ళడమే. 2560 మెట్లు అయితే కంప్లీట్ చేసినాము. ఇక్కడైతే బ్రిడ్జ్ పై నుండి వాహనాలు కొండపైకి వెళ్తుంటాయి, కింది నుండి అయితే మెట్లు ఉంటాయి. కొంచెం ముందుకు వెళ్ళగానే స్వామివారి దశావతారాల్లోని 9వ అవతారం శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణ అవతారం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడైతే ఇక మెట్లు ఉండవు, ఖాళీ నడకనే. ఇక కొంచెం ముందుకు వెళ్తే స్వామివారి దశావతారాలలో 10వ అవతారం కల్కి అవతారం. కల్కి అవతారం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. కానీ స్వామివారి అవతారాలు 24, కానీ మనకి ఇక్కడ 10 మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. కలియుగంలో అయితే వెంకటేశ్వర స్వామి అవతారంలో మనకు దర్శనం ఇస్తున్నారు.
ఇక ముందుకు వస్తే ఇక్కడైతే హనుమాన్ విగ్రహం అయితే ఉంటుంది. ఇక్కడ ఇంతకు ముందు ఒక అమ్మాయి మర్డర్ అయితే జరిగింది అంట కొన్ని ఇయర్స్ బ్యాక్. అందుకే ఇక్కడ హనుమాన్ విగ్రహాన్ని నిర్మించారంట. అంటే ఆ మర్డర్ తర్వాత అలిపిరిమెట్ల మార్గంలో భక్తులు రావాలంటే చాలా భయపడ్డారంట. భక్తుల రద్దీ తగ్గిపోతుందని చెప్పేసి అలిపిరి మార్గంలో రావాలనుకున్న భక్తులు కూడా అలిపిరి మార్గం చూసి భయపడుతున్నారు అని చెప్పేసి ఇక్కడైతే అందుకే ఇక్కడ ధైర్యానికి చిహ్నంగా హనుమాన్ విగ్రహం అయితే నిర్మించారు. ఇక్కడ మేమైతే కొద్దిసేపు కూర్చొని టీ తాగి వెళ్ళిపోయాము. మళ్ళీ మా ప్రయాణాన్ని అయితే కొనసాగించాము. మళ్ళీ ఇక్కడ చాలా జింకలు కనిపించాయి. వాటిని చూస్తున్న కొద్దిసేపు కూర్చొని మళ్ళీ ముందుకు వెళ్ళాము. ముందుకు వెళ్ళాకైతే ఇక్కడైతే వంతెన ఉంటుంది. వంతెన పై నుండే మనం వెళ్ళాలి. కింది నుంచి వాహనాలు వెళ్తూ ఉంటాయి. పక్కకు మొత్తం చెట్టు అడవి మధ్యలో మనం నడుస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. వంతెన దాటి ముందుకు వచ్చాకైతే రోడ్డు మార్గం అయితే ఉంటుంది. ఈ రోడ్డుపై నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. పక్కకు వాహనాలు వెళ్తూ ఉంటాయి కొండపైకి. ఇది వచ్చేసి చివరి గోపురం. ఇక్కడ నుండి అయితే మనకు మోకాలి పర్వతం స్టార్ట్ అవుతుంది. దీన్నే మోకాలి పర్వతం అని పిలుస్తారు. ఇక్కడ కొందరు మళ్ళీ కొబ్బరికాయ కొట్టి వారి ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా, కొంతమంది 5 మెట్లు, కొంతమంది 11 మెట్లు, కొంతమంది 50 మెట్లు, కొంతమంది 101, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మోకాలి పైన ఎక్కుతుంటారు. నేను కూడా కొన్ని మెట్లు అయితే ఎక్కాను మోకాలి పైన. ఇక్కడ కూడా మోకాలి పైన ఎక్కుతూ కర్పూరం వెలిగిస్తూ పసుపు కుంకుమ పెడుతూ వచ్చారు. మొత్తానికైతే 3300 మెట్లు అయితే ఎక్కేసాము. ఇక మొత్తానికైతే ఎండింగ్ పాయింట్కి అయితే వచ్చేసాను. ఇక్కడ మళ్ళీ కొబ్బరికాయ కొట్టి వారి ప్రయాణాన్ని ముగిస్తారు. ఇక్కడ నుండి ఇక స్వామివారి దర్శనానికి వెళ్తారు. నేనైతే మార్నింగ్ 10కి స్టార్ట్ అవుతే ఈవినింగ్ 5 అయిపోయింది. అంత టైం పడుతుందా అని పర్షన్ కాకుర్రి. మా చిన్నోడు ఉండు కాబట్టి వాడి గురించి ఆగుతూ వచ్చాము. అందుకే అంత టైం పట్టింది. మీరు ఎప్పుడైనా అలిపిరి మెట్లు ఎక్కారా? మీకు ఎంత టైం పట్టిందో కామెంట్ చేయండి. నాకైతే ఈ జర్నీ చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటా, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.